ఒక ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి ఇంకొద్దిగా దగ్గరికి అవ్వడానికి దేవుడి ఆత్మ మనకి సహాయం చేస్తారు. హల్లెలూయా. ఇంకొద్దిగా అంటే దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నాం అనుకుంటేనే అనేక మార్లు దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో. ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఇంక మన అంతటో లేరు అని చెప్పేసి ఇంట్లో పని అంతా చేసేస్తాం. అలాగే ఆత్మీయంగా కూడా బలంగా ఉన్నాం అనుకోండి, అబ్బా దేవుని పరిచర్యలో ఎంతో ముందుకు సాగాలి, దేవుని కొరకు అది చేయాలి ఇది చేయాలి అని ఆలోచిస్తాం. అలాగే మన శరీరంలో బలహీనం వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే నీరసమయ్యి గృహ పనుల్లో మనం ముందుకు సాగలేమో, అలాగే ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో మనం అనుకున్నది మనం ఊహించినది ఏదైనా కనుక వెసులుబాటై వెనకడుగు వేస్తే వెళ్దాంలే, ఏం రోజు వెళ్తాం కానీ ఏం ప్రయోజనంలే అనేటువంటి ఒక నీరసతనం అనేది మనలోకి వచ్చి దేవుడికి దూరంగా అయిన పరిస్థితులు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే మనందరి ఇంట్లోని ఒకటి కామన్గా ఉంటాయి, చాలా వస్తువులు ఉంటాయి, కానీ అది చాలా మందికి ఇష్టము. దాని దగ్గరికి వెళ్ళారంటే అసలు దాన్ని వదలడానికి చాలా మంది ఇష్టపడరు. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఏంటి? అద్దం. నిజమే కదా. అద్దం దగ్గరికి వెళ్ళారనుకోండి, నెత్తి మీద వెంట్రుకలు లేకపోయినా ఎన్నిసార్లు చూద్దామో, ఎక్కడైనా రెడీ అయినప్పుడు ఎక్కడైనా మచ్చ కనబడుతుందేమో, దాన్ని ఎలా కవర్ చేయాలి, ఈ జెంట్స్ అయితే అంటే టాప్ టు బాటమ్ ఎలా ఉంది, టక్ ఎలా ఉంది, టై ఎలా ఉంది, నా డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, పౌడర్ ఎక్కడ ఎక్కువైంది, అలాగే లేడీస్ డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఏదైనా సరే ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళినప్పుడు కొద్దిగా సమయాన్ని ఎక్కువగా లేడీస్ మీద కౌంటర్లు ఎక్కువ వేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీరు బయలుదేరాలంటే చాలా సమయము పడతాది. అంటే అర్థానికి దీనికి ఏంటి సంబంధం అంటే దేవుని యొక్క వాక్యానికి మన ఆత్మీయ జీవితానికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది. హల్లెలూయా. బాహ్యంగా మనం ఎంత అందంగా ఉన్నాం, వాళ్ళు పొట్టి వాళ్ళు అవని గట్టి వాళ్ళు అవనివ్వండి, తెల్లగా ఉండనివ్వండి, నల్లగా ఉండనివ్వండి, మరి ఏ ఆకృతి కలిగి ఉన్నప్పుడు వాడే అందం. ఎవరికి వాళ్ళే అందంగా ఉంటున్నామని అనుకుంటుంటా, అలాగ అనుకొని కూడా ముందుకు సాగిపోవాలా. అదే మనిషి యొక్క లక్షణం, జీవన విధానము. లేకపోతే మనం ఈ లోకంలో మనము బ్రతకలేము, జీవించలేము కూడా. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా ఆయనంట మనల్ని తన పోలికలో తన రూపంలో మరి తన ఆత్మనిచ్చి మనల్ని నిర్మించాడు. అంటే మనం ఎవరిని, ఇటు తల్లిదండ్రుల జీన్స్ మనకు వచ్చినా కూడా మనం ఎవరి పోలికలము? దేవుని యొక్క పోలిక ఉన్నాము. అంటే మనం ఎవరి సంబంధము? దేవుని సంబంధము. మనము దేవుని యొక్క పిల్లలు. అందుకంటే మనం ఆయన పిల్లలు మన దేవుని యొక్క లేఖన భాగం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక అర్థం ముందుకెళ్ళి ఏ రీతిగా అయితే బయటకు వెళ్తుండేటప్పుడు నేను ఎలాగ ఉన్నాను అని మనల్ని మనం చెక్ చేసుకుంటున్నామో, అలాగే భక్తి జీవితం దగ్గరికి వచ్చేసేటప్పుడు కూడా మన ఆత్మీయ జీవితము ఎలాగ ఉన్నది అని కూడా పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తోంది. హల్లెలూయా. ఇప్పటికీ మనం దేవుణ్ణి నమ్ముకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు సీనియారిటీ ఉండొచ్చు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 2 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకొని తొలి దినాల్లో ఉండొచ్చు. తొలి దినాల్లో ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని అంతము వరకు కొనసాగించడం బహు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రయాణాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం. మనం అడిగిన వెంటనే దేవుడి రాదని తెలిస్తే దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే రాను మన భక్తి విధానం కూడా ఎలాగైపోతుంది, సన్నగిల్లిపోయేదిగా ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యము మన జీవితాలకి అర్థము వంటిది. దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఎవరు చెప్తున్నాం అనేది కాకుండా దేవుని వాక్యం ఏమై ఉంది, దేవుని మాట ఏమై ఉంది, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు, అందరితో ఒకటే మాట్లాడటం. ఒక్కొక్కరితో దేవుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడతారు. అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నా కొంతమందికి దేవుని యొక్క పాట ద్వారా ఆదరించబడతారు. నిజమే కదా ప్రభా, ఇందాక పాట సర్వోన్నతుని పాటలో ఏమని ఉంటుందంటే ఎవరు లేరు నాకు ఇళ్ళలో. నిజంగా మనకి ఎవరు లేరా? మనం కట్టుకున్న భర్త, కడుపుని పుట్టినటువంటి బిడ్డలు, కన్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటారు. ఎన్నో పరిస్థితుల్లో మనకు ఉంటారు. కానీ ఏదో ఒక సమయంలో మనము
ఒంటరి వారుగా నిలిచిపోతాం. ఎందుకు నిలిచిపోతాం అంటే సమాధానం లేదు. కానీ ఒంటరితనం అనేది ప్రతి పరిస్థితిలోనూ కూడా అనుభవించే వారంగా ఉంటారు. ఇప్పుడు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలే అనుకోండి, వారు చదివి ఉండొచ్చు, చదవకపోయి ఉండొచ్చు. కానీ ఆ రాసిన దగ్గర వాళ్ళు కలుగుతున్న భయంలో వారు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. చుట్టూరా అంతమంది పిల్లలు ఉంటారు. మరి కుటుంబంగా కానీ, సమాజంగా కానీ, సంఘం కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అన్నీ ముగించుకొని రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు కానీ ఏదో తెలియలేనటువంటి బాధ, భయం, బిడియాలతోటి జీవించిన దినం ఒక్క దినమైనను ఉండకపోదు. ఒంటరితనాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ ఆ ఒంటరితనాల్లో దేవుని యొక్క తోడుని కలిగి ఉండడమే మనకు క్షేమమై ఉంటుంది. హల్లెలూయా. అదే అంటుంటాడు యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, ఇన్ని వాక్యాలు మనం దేవుని నమ్ముకున్న కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వాక్యాలు విన్నాము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు అని ఆనందించిన వారు కొంతమంది, దేవుడు నన్ను దర్శించాడు అని ఆనందించేవారు కొంతమంది, దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే దాన్ని తప్పుడుగా కూడా ఆలోచించి, మరి దేవునికి దూరమైనటువంటి వారు, సంఘానికి దూరమైనటువంటి వారు కావాలనే నా గురించి చెప్పారు అనేటువంటి ఆలోచనతో కలిగినటువంటి వారు కూడా ఉన్నవారుగా ఉంటున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఈ వాక్యము మీరు ఎప్పటి నుంచో మీరు దేవుని తెలుసుకున్న కాడి నుంచి ఈ వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. చాలా మార్లు నేనే యొక్క వాక్యాన్ని ప్రకటించిన దానిగా ఉంటూ ఉన్నాను. ద్రాక్షవల్లి అనగా యేసుక్రీస్తు ప్రభువారని, తీగలు అనగా మనమని, మనము దేవుని యందు నిలిచి ఉంటే, ఆయనలో ఉంటే గనక మనము ఫలిస్తామని చాలా మార్లు మనము విని ఉన్నాము. ఇప్పుడు మనము దేవునిలో నిలిచి ఉండట్లేదా, ఫలించట్లేదా అనేది మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలా. ఎప్పుడైతే మనము అద్దం ముందుకెళ్ళి మనము తయారైన విధానాన్ని ఎలాగైతే చూసుకుంటూ ఉన్నామో, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనము కూడా దేవుని వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏది ఉంది నా దాంట్లోని, దేవుడు నాతో మాట్లాడుతుంది, నేను ఎడతెగక ప్రార్థన చేయలేకపోతున్నానేమో, విసుగుదలతో నేను ఉంటున్నానేమో అంటే నా జీవితంలోని విసుగు అనేది నేను ఉంచుకోకూడదు. అదే అంటూ ఉంటాడు కదా, నాకు పనికిరాని తీగని తీసివేస్తేనే ఫలిస్తాము. అంటే దేవుడు మనతో, మనం ఆయనలో నిలిచి ఉండాలంటే మనలో పనికి రాకుండా ఉన్నటువంటి వాటిని ఆయన చెప్తూ ఉన్నప్పుడు మనం వాటిని తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. లేదు ప్రభా నాలోనే ఉంచుకుంటాను, నేను నీలోనే ఉంటాను, నేను బహుగా ఫలించాలి అంటే ఆ యొక్క వేరు ఏం చేస్తుంది అంటే మనల్ని చెదపట్టేస్తుంది అన్నమాట, మనల్ని కొరుకు తినేస్తుంది. మన హృదయంలో ఉన్నటువంటి కోపం కానీ, విసుగు కానీ మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే మన ఎముకల్ని ఏం చేస్తుంది అంటే కుళ్ళబెట్టేస్తూ ఉంటది అనమాట. మనల్ని దేవుల్లోనూ స్థిరంగా నిలిచి ఉండనివ్వదు, అలాగని లోకంలోనూ స్థిరంగా మరి జీవించడానికి ఉండదన్నమాట. ఏదో ఒక సైడ్ మనము ఉండలేము. కానీ మనం ఇటు దేవుల్లోనే కొనసాగిపోతూ ఉన్నాము, లోకంలోనూ జీవించేస్తున్నాం. మార్చుకోవడానికి ఇష్టపడలేని వారముగా ఉంటున్నాం, విడిచిపెట్టడానికి ఇష్టపడలేని వారంగా ఉంటున్నాం. కానీ మనకు ఆశీర్వాదం కావాలి, ఫలభరితమైన జీవితం కావాలి, దీవెనలు కావాలి, అభివృద్ధి కావాలి, మనము నింపబడిపోవాలి, దేవుని ఆత్మ చేత నింపబడిపోవాలి, ఇంట్లో ఉన్న ధనంతో నింపబడిపోవాలి, బయట ఉన్న కారులతో నింపబడి అన్ని భూపరమైనటువంటి ఆశీర్వాదాలతో నింపబడిపోవాలి. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో మేము నింపబడాలి అని ఏనాడైనా మనం ఆలోచించామా అనేది మనము గ్రహింపులోనికి తెచ్చుకోవాలి. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, ఎవరు నా యందు ఉంటారో, దేవునిలో ఉండాలి అంటే ఆషామాషిగా ఉండడానికి అవ్వదు. ఇటు నా నోటికి వచ్చిందల్లా నేను మాట్లాడేస్తాను, అదుపు ఉండదు. నా ఇష్టం, నా నోరు, నా శరీరం, నా కాళ్ళు నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను. అలాగే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కూడా నా నోటితో దేవుని స్తుతిస్తాను, నా పాదాలతో ఆయన సువార్తను ప్రకటిస్తాను అంటే
కుదరదు. మనం అనుకుంటున్నా, అబ్బా నేను ఎంత దూరం ప్రయాణం చేసి దేవుని సువార్తను చేశాను, అబ్బా ఈ దినం దేవుని వాక్యం ఎంత బాగా చెప్పానో, అయ్యా నేను ఈ రోజు దేవుని ఎంతగా స్తుతించానో, ఎంత చక్కగా పాడాను తెలుసా దేవుని యొక్క పాటను మనం అనేసుకుంటాం. విన్నటువంటి వారు, అబ్బాయి ఎంత చక్కగా పాట పాడావమ్మా, అబ్బా దేవుని యొక్క వాక్యం ఎంత బాగా చెప్పావమ్మా, అబ్బా దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నావమ్మా అని అనుకుంటు. కానీ దేవుని దృష్టిలోనికి వచ్చినప్పుడు మనం ఏమై ఉన్నాము అనేది ఒకసారి మనము దేవుని దగ్గరికి వెళ్తే, ఆయన అర్థం ముందు దగ్గరికి వెళ్తే, దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా దేవుడు మనకి చెప్తా ఉంటారు. దేవుడి యొక్క వాక్కుతో దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎప్పుడు మనం అడిగినప్పుడు, ప్రభువా నన్ను ఈ దినం వాడుకున్నావు, నీకు వందనాలు, మంచిదే. దేవుని వాడుకోకుండా ఎవరు ఇక్కడ ఉండలేను. ఎవరినైనా సరే దేవుడు లోకంలో ఉన్న వారిని, జ్ఞానుల్ని వెరివారుగా ఎంచి వెరివారిని దేవుడు వాడుకుంటున్నాను దేవుడి యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని యందు మనం నిలిచి ఉండాలంటే మనలో ఆయనకు ఆయాస్కరమైనవి తీసేసుకోవాలి. ద్రాక్షావళిని నేను, మనము తీగలము. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో, దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటాడో దేవుడు కూడా మన యందు నిలిచి ఉండే రీతిగా మనము జీవించాలా. మనము పరిమళ సువాసనగా ఉంది. ఎవరైనా సెంటు కొట్టుకుంటేనే కదా వారి పక్కన మనం నిల్చుంటాం. చెమట కంపు వచ్చి ప్రయాసపడతాము, రాత్రి పగలనక ఎండ వానక కష్టపడి వచ్చినటువంటి తండ్రి దగ్గరికి సడన్ గా వెళ్తే ఆయన దగ్గర నుంచి ఏమొస్తుంది, అమ్మ నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి ఆ యొక్క స్మెల్ నీకు వద్దు. ఎప్పుడైతే ఆయన ఫ్రెష్ అప్ అయి ఉంటాడో అప్పుడు వచ్చి అమ్మ రా అని హత్తుకుంటాడు. అలాగే మనం ఎలాగైతే దుర్వాసన దగ్గరికి మనం వెళ్ళలేమో, పరిమళ సువాసనగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆకర్షించబడతామో, అలాగే మన జీవితము కూడా దుర్వాసనగా ఉంటే అది దేవునికి ఇష్టం ఉండదు. దాని పరిమళ వాసనగా మార్చడానికి మాత్రమే దేవుడు మన దగ్గరికి వచ్చిన వారు. పాపంతో ఉన్న మన బ్రతుకులను నిర్దాక్షిణ్యంగా నిర్జీవంగా ఉన్నట్టు మన జీవితాల్లో జీవాన్ని నింపడానికే యేసుక్రీస్తు ప్రభువారు రిక్తునిగా తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి నీ పాపము కొరకే, నా పాపము కొరకే, నీ అవిధేయత కొరకే, నా అవిధేయత కొరకే ఎన్నో మార్లు, ఎన్నో ఏళ్లుగా మన మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాపాన్ని, శాపాన్ని కొట్టివేయట కొరకే యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అది తెలుసుకున్నటువంటి మనము తొలి దినాల్లో సంపూర్ణమైనటువంటి సమర్పణతో రక్షణను పొందుకొని, మారు మనసును పొందుకొని, దేవుని యొక్క ఆయన కృప ద్వారా మనము ఆయన బిడ్డలముగా మార్చబడ్డాం. రక్షించబడినటి నుండి నేటి వరకు మన బ్రతుకులో ఎటువంటి పరిమళ సువాసన ఉన్నదో అనేది మనము పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మన యందు నిల్చుంటారో మనం ఏం చేస్తాం, ఫలించే వారంగా ఉంటాం, ఫలభరితమైన జీవితాన్ని జీవించే వారంగా ఉంటాం. మరి మనల్ని ఫలింపనివ్వకుండా, మనల్ని అభివృద్ధి పరచనివ్వకుండా, మనము దీవించబడనివ్వకుండా మరి ఏం చేస్తున్నాయి అనేది కనుక మనం గమనించగలిగినట్లయితే, లోక రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము ఈ యొక్క లేఖన భాగం మనందరికీ తెలిసిందే. ఇక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. ఏ ఉపమానం అంటే విత్తువాని యొక్క ఉపమానం. దీని గురించి కూడా మనము చాలా సార్లు వినిన వారముగా ఉంటూ ఉన్నాం. విత్తువాని యొక్క ఉపమానం, దీని గురించి పాటలు కూడా ఉన్నాయి. ఏంటంటే విత్తువాడు విత్తు వెళ్ళిపోతూ ఉంటాడు గాను కొన్ని త్రోవ పక్కను, మండల పదల్లోను, రాతి నేలలోను, మంచి నేలలోను పడ్డాయి. పడిన తర్వాత ఒక త్రోవ పక్కన పడినవి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి. మరి రాతి నేలలో పడినవి వేరు లేనందున ఎండిపోయాయి. మంచి నేలలో పడినవి ఏమయ్యాయి, చక్కగా ఆ మంచి నేలలో పడినవి కూడా ఏమయ్యాయి, తగిన సమయంలో దానికి కావలసినవి అవి వాటి క్రియ వారికి జరిగినప్పుడు అవే 100 30 60 ఫలించి ఉన్నాయని చెప్పి చెవి గలవాడు వినుగా కానీ కూడా దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తూ ఉందన్నమాట. అంటే మనము ఫలించాలంటే ఎలా ఫలించాలి, 30 60 100 క్రమక్రమముగాను. ఈ యొక్క 30 60 కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఏమని రాస్తాడంటే ఫస్ట్ 100 రాస్తాడు, 60 30 రాస్తాడు. మార్పు లోకే ఏం చేస్తారంటే 100 ఫలించాలి అని చెప్పేసి రాసేవారుగా ఉంటారు. ఏదైనా ప్రతి ఒక్కరికి బిందు నింపేటప్పుడు కూడా నింపుగా నింపడానికి ఎలాగైతే ఇష్టపడతామో మన జీవితాల్లో కూడా మనం అట్టి రీతిగా నింపబడాలని, అట్టి రీతిగా ఫలించాలని దేవుడు ఇష్టపడేవాడుగా ఉంటున్నాడు. మనం ఏదైనా ఒక మొక్క వేసినప్పుడు అది ఫలించినప్పుడు ఏ రీతిగా అయితే మానవులంగా
మనమే ఎంత సంతోషిస్తున్నామో, దేవుడు తన ఆత్మను పంపించి మనల్ని జీవింపజేస్తున్నప్పుడు మనము కూడా ఫలిస్తూ ఉండేటప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువగా సంతోషిస్తారు. అదే కదా అంటారు, ఈ లోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో దేవదూతలు దేవుడు ఎంతో ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉంటున్నారని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తూ ఉంది. అయితే మనకు ఆ వచనాలన్నీ తెలుసు. 11వ వచనం నుంచి చదువుతాను చూడండి. లోకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఆల్రెడీ పైన ఉపమానము దేవుడు సెలవిచ్చారు నలుగురితో ఉండేటప్పుడు. ఇది శిష్యులకు తెలియజేస్తున్నారు. ఏమనంటే, ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము అశ్రద్ధతో కానీ, నిర్లక్ష్యతతో కానీ, మరి వివిధ రకాలైనటువంటి వాటి ఆలోచనతో కాదు కానీ మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఎవరైతే నా మాటలు శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా గైకొంటారో, నా ఆజ్ఞలను, నా కట్టడలను అనుసరించి నడుచుకుంటారో అని దేవుని యొక్క లేఖన భాగము సెలవిచ్చేదిగా ఉంటుంది. ఇది దేవుని యొక్క వాక్యము. విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. విత్తనము దేవుని యొక్క వాక్యము. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. మొదటగా మనం ఫలించనివ్వకుండా చేస్తున్నది ఏంటంటే, మనం వస్తూ ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, మొదటగా మనల్ని ఫలించనివ్వకుండా చేస్తుంది ఏంటంటే అపవాది. దేవుడి యొక్క వాక్యం మనలో ఫలించనివ్వకుండాను, రక్షణ పొందినటువంటి మన జీవితాల్లో అది అభివృద్ధి పొందనివ్వకుండాను అపవాది యొక్క ఆలోచనలు మనల్ని ఏం చేస్తున్నాయి, ఫలింపనివ్వకుండా చేస్తున్నాయి. పాస్టర్ గారు అలాగే చెప్తారులే, ఆవిడ అలాగే చెప్తారులే, ఆ చెప్పుడు అలా జీవిస్తున్నారా? ఒకసారి చెప్పు. వాళ్ళే జీవించలేదు, ఇంకా మనం చేస్తే ఏముందిలే. వాళ్ళని ఇల్ని మన ముందు పెట్టి మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు, వెనక్కి లాగేస్తాడు. వాళ్ళతో వీళ్ళతో నాకేం పని? దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడింది. నాతో మాట్లాడినప్పుడు నేనేం చేయాలి? నేను సరి చేసుకోవాలి. ఇప్పుడు నా బుగ్గ మీద మచ్చుంది, నా మచ్చుందని ఇప్పుడు ఒకరు వచ్చి, అమ్మ పాస్టర్ గారు మీ బుగ్గ మీద మచ్చుందండి, అది తుడుచుకోండి అని నాకు చెప్తారా? పాస్టర్ గారండి మీ బుగ్గ మీద మచ్చుంది అని ఆయనకు చెప్తారా? మచ్చ నాకు ఉండేటప్పుడు నాకు చెప్తారు, అది నేను తుడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యం నాకు చెప్తా ఉండేటప్పుడు నేను సరి చేసుకోవాలి. అంతేగాని వేరొకరికి వచ్చి, నా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పినా సరే నాకే వచ్చి చెప్తారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుకునేటప్పుడు మనమే సరి చేసుకోవాలి. అపవాది యొక్క వాడు ఏం చేస్తాడంటే, వాళ్ళని వీళ్ళని చూపించి దేవునిలో ఫలించనివ్వకుండాను, దేవుని యొక్క కార్యాల్లో ముందుకెళ్ళనివ్వకుండా, దేవుని పరిచర్యలో ముందుకెళ్ళనివ్వకుండాను, దేవుని యొక్క పాటల్లో ముందుకెళ్ళనివ్వకుండాను, వాక్య ధ్యానంలో ముందుకెళ్ళనివ్వకుండాను, ఆయన సన్నిధికి రానివ్వకుండాను, ఆయన సన్నిధి పరిచర్యకి ఇవ్వకుండాను, కొరచ చేయి గలవారిగాను, వినలేని చెవులు గలవారిగాను, బలహీనులుగాను చేసి దేవునికి దూరపరిచేదిగా ఉంటది అపవాది యొక్క ఆత్మ. దేవునిలో ఫలించకుండాను మొట్టమొదటిగా మనల్ని ఆపేదేంటి? అపవాది యొక్క ఆలోచనలకి, దుష్టుడి యొక్క కనుదృష్టిలోని, దుష్టుడి ఆలోచనలోని, దుష్టుడు వేసే బాణాల్లో నుండి మరి మనము ఏం చేయబడాలి? విడుదల పొందే వారంగా ఉండాలి. అవి మనము గ్రహించే వారంగా ఉండాలి. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది కదా, దుష్టుడు ఏం చేస్తాడు? బల వేస్తాడంట. దానికి చిక్కుని వాడిని అందరినీ వాడు ఎత్తుకొని పోయేవాడుగా ఉంటాడంట. యవనస్తుల గురించి ప్రత్యేకంగా తెలియజేయబడుతూ ఉంటది. వాడు ఏం చేస్తాడు? బల. ఇప్పుడేంటి? నెట్ట. ఆ నెట్టలో పెద్దోళ్ళని లేదు, చిన్నాలని లేదు, ముసలోళ్ళని లేదు, మొడగోళ్ళని లేదు. ఈ సెల్ ఫోన్ నెట్లో అందరూ కూడా చిక్కుపడి, అది ఒక్క క్షణం లేకపోతే ఏమైపోతుంది? తింటానా మానేస్తున్నారు కానీ అది ఒక క్షణం లేకపోతే ఏదో కోల్పోయినట్టు, ఇంకా అదే ప్రాణం అయిపోతుంది అనమాట. ఫోన్ 10 నిమిషాలు కనిపించకపోతే ఎక్కడ పెట్టేశాను. మంచి సమాచారం వస్తుంది అన్న దానికన్నా అదేదో చేతిలో ఉండాలి. అదేదో పెద్ద బలంగానో, అదేదో గొప్ప ధైర్యంగానో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ముందుకి కొనసాగే వారంగా ఉంటూ ఉన్నాం. అపవాది చేసేటువంటి వలలో చిక్కుపోయి ఎంతో మంది
నశించిపోయే వారంగా ఉంటున్నాము. అలాగే మన ఆత్మీయ జీవితంలో ఫలించనివ్వకుండా కూడా అపవాది ఒక ప్రాముఖ్యతను వహించేదిగా ఉంటుంది. కనుక అపవాది ఆలోచనలకు మనము చోటివ్వకుండాను, వాడికి మన హృదయంలో చోటివ్వకుండాను వాక్యాన్ని మనము వాక్యం మీద నమ్మిక ఉంచే వారముగా ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చూడండి, ఈ రెండో వారు ఏంటంటే శోధన వచ్చింది అనుకోండి, శ్రమ వచ్చింది అనుకోండి, కష్టం వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పటి వరకు అందరూ కలిసే ఉంటారు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అందరూ కలిసే ఉంటారు, కష్టంలోని సుఖంలోని అందరూ కలిసే ఉంటారు. బాగా ఇబ్బంది అనిపించినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. మనము కూడా అదే పరిస్థితుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. మరి దేవుడు అలా అనుమతిస్తాడో లేదా అలా జరుగుతుందో ఏమో మరి నాకు తెలియదు. కానీ మన కష్టకాలంలో ఉండేటప్పుడు మన దగ్గరికి ఎవరు ఫోన్ చేయరు, మన దగ్గరికి రారు, పరామర్శించరు. అసలు కూసింటైనా సరే మనము మన హృదయంలో ధైర్యాన్ని చెడిపోయే వారం గాను, కృంగిపోయే వారం గాను, మరి మరణానికి సైతం దగ్గరగా వెళ్ళిపోయేటువంటి ఆలోచనలతోనూ ఉండే వారంగా ఉంటారు. అటువంటి శోధన కాలంలోనే ఇంతకాలం భక్తి చేశాను, సంఘస్థులు ఎవరు వచ్చారు నా దగ్గరికి, సేవకులు, మన పరిస్థితి మనం ఎవరికి చెప్పము. కానీ మనం తెలుసుకొని మనం ఏదో మనసులో ఉన్నదంతా తెలుసుకొని మనమే వెళ్ళిపోవాలన్న ఆలోచనలో కొంతమంది ఉండి దేవునికి అలాగే సంఘానికి దేవునికి దూరం అయిపోయి వారి జీవితాల్లో నష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. మనం అడిగితేనే కూడా అన్నం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అమ్మ అన్నం పెట్టాను, ఉండమ్మ చిన్న పని అయిపోయింది పెడతాది కానీ ఆలస్యం చేస్తుంది. అడగందా అయినా అమ్మైనా అన్నం పెట్టదా అంటారు. కానీ ఇక్కడ మనకు ఆ శోధన కాలంలోని ఆ కష్ట సమయంలోని అది మనకు వచ్చినప్పుడు మనం ఏమి గమనించాలంటే దేవునికి మరి సమీపంగా ఉండడానికే దేవుడు నాకు ఈ శోధన కాలము పెట్టి ఉన్నాడని గ్రహించి మరి ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. మనుషులు నన్ను వచ్చి పరామర్శించలేదు, మరి సేవకులు నన్ను వచ్చి పరామర్శించలేదు అని కాదు. కానీ ఒకవేళ సేవకులు నీ ఇంటికి రావాలి అని మనం ఆశపడినప్పుడు మనం ఫోన్ చేసి పాస్టర్ గారండి ఒకసారి వచ్చి మా యొక్క గృహాన్ని దర్శించండి. ఎందుకంటే జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే వెళ్ళారో తన బ్రతుకు మారిపోయింది, తన కుటుంబ జీవితం మారిపోయింది, తన శాపం కొట్టివేయబడింది, తన పాపం తీసివేయబడింది. అసలు తను ఒక నూతనమైనటువంటి మారు మనసును కలిగి జీవించిన వాడుగా ఉంటున్నాడు. నేను ఎలా మారిపోయాను అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేసి నవ్వేవారుగా ఉంటూ ఉన్నారు. శోధన కాలం మనకు వచ్చినప్పుడు, శ్రమల్లో మనం ఉండేటప్పుడు ఒకసారి గ్రహించాలి, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ శోధన వచ్చింది, నా అవిధేయత, నా అజ్ఞానమా, నేను ఏదైనా తొందరపాటుతో తీసుకున్నటువంటి నిర్ణయమా, లేదా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది ఒకసారి గమనించి గ్రహించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ చిత్తమైతే సహించుకోవడానికి సహాయం చేయి, మరి ఎక్కువగా నీకు సమీపంగా దగ్గరగా ఉండడానికి సహాయం చేయి. కానీ ఈ కష్టకాలంలో నిన్నెవరూ పట్టించుకోలేదనేటువంటి ఆలోచనతో నీ నుండి దూరం చేసేటువంటి ఆలోచన మాత్రం నాకు రానివ్వకు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవాలి. వీరిలో రాతి నేలలోని పెట్టినటువంటి విత్తనాలు ఏంటంటే కష్టకాలంలోని శ్రమకాలంలోని వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే కష్టకాలము మనల్ని ఫలింపనివ్వకుండా చేస్తుంది. ఆ కష్టకాలంలో మనం ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు చూడండి, హాగరు మరి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన తర్వాత శారా తల్లి గారు హాగర్ని అబ్రహాంకి ఇచ్చింది. ఈ అబ్రహాంకి ఇచ్చినప్పుడు ముందే అబ్రహాం చెప్తా అన్నాడు, అమ్మ సారమ్మ నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పక నెరవేరుస్తాడు, కొద్దిగా ఓపిక పడదాము, కొద్దిగా నిరీక్షణతో చూద్దాము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే, లేదు నా శరీర పరిస్థితి, నా వయసు పరిస్థితి నాకు తెలుసు, కనుక నువ్వేం చేయు, హాగర్తో పో అన్నప్పుడు హాగర్ని దేవుడు దర్శించి ఆమె గర్భం తెరిచినప్పుడు హాగర్ దృష్టికి సారమ్మ ఎలాగైంది, నీచమైందిగా అయిందంట. అంటే దేవుడు నా గర్భాన్ని అక్కడ ఆమెకి ఏమైంది, చిన్న అతిశయము, చిన్న గర్వము, అహంకారం. అంటే అబ్రహాముతో అంటే ఇంకా ఆమె ఏ స్టేజ్ లో ఊహించుకుందంటే ఆ శారమ్మ స్టేజ్ కి ఊహించేసుకుంది. అది సహించలేనటువంటి శారమ్మ హాగర్ ఇబ్బంది పెట్టినప్పుడు హాగర్ ఏం చేస్తుందంటే ఆమె దగ్గర నుంచి పారిపోతుంది.
పారిపోతూ ఉండేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఎడారి ప్రాంతంలోని దేవుడు ఆమెను చూసి హాగరు ఎక్కడికి వెళ్ళి ఆమె చేతి కింద ఏం చెప్తాడంటే అక్కడ దేవుడు ఆమె చేతి కింద నువ్వు తిరిగి వెళ్ళిపో నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి ఇష్మాయిల్ అని పేరు పెడతా, నేను వారిని ఆశీర్వదిస్తా. నేటికి మొత్తం ప్రపంచం అంతటా ఎవరున్నారు? ముస్లిమ్సే ఎక్కువ మెంబర్స్ గా ఉంటూ ఉన్నారు అనమాట. నేను వారిని ఆశీర్వదిస్తాను. అయితే నువ్వు వెళ్ళి శారమ్మ చేతి కింద ఎలా ఉండాలి? దేన మనస్కురాలువై ఆమె చేతి కింద విధేయురాలువై జీవించు అని చెప్పేసి దేవుని యొక్క దూత ఆమెకు సెలవిచ్చేదిగా ఉంటుంది అనమాట. అక్కడ ఆ యొక్క శోధన కాలాన్ని ఆమె జయించలేక ఏమైపోయింది? వెళ్ళిపోతూ ఉంటే తిరిగి ఆమెను దర్శించినటువంటి దేవుడేమో నేను ఆశీర్వదిస్తాను, అటు రీతిగానే దేవుడు ఆమెను ఆశీర్వదించిన వాడుగా ఉంటాడు. మనల్ని ఫలింపనివ్వకుండా, మనం అభివృద్ధి చెందనివ్వకుండా రెండోదికి ఏముందంటే శోధన కాలం అనేది, శ్రమ కాలం అనేది, కష్టకాలం అనేది ఉంది. అది గ్రహించిన వారమే దానికి లోబడిపోక దేవుని తట్టు తిరిగి దేవుని మాటకు గనుక విధేయులమైనట్లయితే మనము ఫలించే వారంగా ఉంటాం. మూడోదిగా మనం గమనించినట్లయితే 14వ వచనము, ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూడండి, మూడోది ఎవరండి? ఈ జీవన వ్యాపార పోరాటంలో చిక్కుకున్నవారు. ఈ పోరాటంలోని ముందుకు కొనసాగుతూ ఉండేటప్పుడు ఎన్నో కుటుంబంలో పెళ్లి చేసుకోగానే సంబడం అయిపోద్దా అండి? భార్యను పోషించాలా, మరి పుట్టిన పిల్లలకి ఏం కావాలో చూసుకోవాలా, ఇటువైపు తల్లిదండ్రుల్ని అటువైపు వారిని సమాజంలో గౌరవంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో అది ఉందంటే మన ఇంట్లో ఇది ఉండాలి, వారి ఇల్లు అలా కట్టుకున్నారు అంటే మన ఇంట్లో మనము కూడా ఇల్లులాగా కట్టుకోవాలా. ఇలాగ ఎన్నో ఆలోచనలు. మనం ఒక మంచి స్థితిలో మనం ఎలాగ చదువుకోలేదు, మన పిల్లల్ని కూడా మంచిగా చదివించాలి. ఇలాగ ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఊహలతో, ఎన్నో మరి ప్రణాళికలతో, తలంపులతో మానవుడు జీవించేవాడుగా ఉంటాడు. ఆ యొక్క వ్యాపారాలలో చిక్కుకున్న వారై ఉండి ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. గమనించండి, ఉద్యోగాలు రాలేనంత వరకు ప్రభువా మా బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, మాకు ఉద్యోగాలు దయచేయండి అంటారు. తీరా దేవుడు కనికరించి కృప చూపించి సంఘం చేసిన ప్రార్థన, కుటుంబకులు చేసిన ప్రార్థన, ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన దేవుడు విని ప్రార్థన ఆలకించే దేవుడు కదా. ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఆయన అనుగ్రహిస్తాడు కదా, మేలైంది. బిడ్డల్ని ప్రేమించి ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ఏదో ఒక ఉద్యోగాలు తీరా వచ్చిన తర్వాత ఏమంటారు? సండే స్పోర్ట్స్ సెలవులు ఇవ్వట్లేదండి రావడానికి. ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా, ఇంపార్టెంట్ పనులు, సెలవులు ఎలాగైనా వస్తాయి. కానీ దేవుని సన్నిధికి నెలంతట్లో కనీసం ఒక్క ఆదివారం బల్లా కార్యక్రమం, నేను రక్షణ పొందాను అనడానికి గుర్తుగా దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను పాలు భాగస్తులు కావడం, దాన్ని నేను మిస్ చేసుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన కూడా లేకుండా ఏం చేస్తారు? సండే పూట అసలు లీవు దొరకట్లేదండి. పిల్లలకు ప్రార్థన పిల్లడు అస్సలండి బాబు, అస్సలు ఎంత గోల్ చేసేస్తున్నాడో అస్సలని పట్టుకోలేకపోతున్నామండి. వివాహమైనంత వరకు ఉంటే భార్య వచ్చింది కదండి, భర్త వచ్చారు కదా, అంటే ఏదో ఒక జీవ సంబంధమైనటువంటి ఆలోచనలతో, పోరాటాలతో ఏం చేస్తున్నాడంటే మనల్ని ఫలింపనివ్వకుండా ఆ యొక్క ఆలోచనలు దేవుడి నుండి మనల్ని అలాగా దూరం చేసేదిగా ఉంటుంది. ఏదైనా తలనొప్పి వచ్చిందండి, అందుకే దేవుని సన్నిధికి రాలేదండి. బట్టలు నానబెట్టానండి, అందుకే దేవుని సన్నిధికి రాలేదు. ఇలా బయలుదేరి అలా చర్చికి వచ్చేటప్పుడే చుట్టాలు వచ్చారండి. వచ్చిన వాళ్ళు మరి పంపించడం బాగోదు కదండి, అందుకే వాళ్ళ కోసమే నుండి చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అన్ని వండి పెట్టి మరి మర్యాదలు ఎలాగలా ఉండకూడదు కదండి, మర్యాదలు అన్నీ చేసి పంపించండి. నేను యశ్కోల్లోని నేను మ్యాక్సిమం అన్ని సంఘాలని కవర్ చేశాను అనమాట. బాప్టిస్ట్ తెలుసు, మిషనరీ తెలుసు, మరి హెబ్రోన్ సహవాసం తెలుసు, ఇక వస్తారు. ఇలాగ అన్ని వాళ్ళు తెలుసు, వాళ్ళ పరిచర్య విధానము తెలుసు. హెబ్రోన్లోని చాలా ఖచ్చితంగా ఉంటారు. అంటే మిగిలిన వాటిలో లేరా అని అనుకోకండి, చెప్తున్నాను. అయితే ఆయన ఏం చేశారంటే ఒకసారి ఇలాగే ఒక ఆమె వచ్చి ఏమ్మా చర్చికి రాలేదు అని చెప్పేసి ఆయన అడిగితే, నేను ఇలా బయలుదేరానండి, అలా చుట్టాలు వచ్చారండి, మరి బాగోదు కదండి, అందుకనా ఉండి చికెన్, మటన్ అన్ని ప్రాన్స్
పెట్టావా అమ్మా అని చెప్పేసరి ఆవిడ నవ్వేస్తుంది అన్నమాట. నీతో పాటు వాళ్ళకి బుద్ధి లేదా? వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది, నువ్వు క్రైస్తవురాలుగా దేవుణ్ణి నమ్ముకొని 25 సంవత్సరాలు అవుతుందిగా. దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విలువ నీకు తెలియదా? వారం అంతా సోమవారం నుంచి శనివారం వరకు దేవుని సన్నిధిలో నీ వ్యాపార పోరాటంలో జీవ సంబంధమైనటువంటి వాటిలో నువ్వు ముందుకు కొనసాగుతున్నావు కదా. మరి నువ్వు కష్టపడడానికి శక్తిని ఎవరిచ్చారు? నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి ధనం ఎవరిచ్చారు? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు ఎంత కృప చూపిస్తా ఉన్నాడు. మరి వీటన్నిటిని బట్టి దేవుడు ఒక్కదనమే కదా అడిగాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఆ ఒక్కదనం కూడా దేవునికి ఇవ్వకుండా వచ్చిన చుట్టాలకి ఇస్తే చుట్టాలు నిన్ను ఏమన్నా ఆశీర్వదిస్తారా? చుట్టాలు నీకు కష్టం ఉందో ₹1,00,000 సాయం చేయమంటే చేస్తారా? మా దగ్గర ఎక్కడవి అని అంటారు. దేవుని విడిచిపెట్టక వాళ్ళని కూడా తీసుకొచ్చేసి కదా. మన అక్కడ ప్రేమ విందులు ఎక్కువగా జరుగుతాయి అనమాట. అంటే ఎవరో ఒకరు సమర్పణ కలిగి దేవుడు వారి జీవితంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడనో, లేదా ఉద్యోగాన్ని ఇచ్చాడనో, లేదా వ్యాపారాన్ని ఆశీర్వదించాడనో, దేవుడు ఏదో మేలు చేశాడనో, ప్రభా నాకు ఈ కార్యం చేస్తే నేను ఎలాగా చేసుకుంటానో దేవుడికి కృతజ్ఞత కానుకిస్తూ ఇలా చేస్తారనమాట. ఇక్కడే తిందిరు కదా అని చెప్పేసి ఆవిడికి చెప్పినప్పుడు అది నేను విన్నాను అనమాట. నిజమే కదా, మనం ఏం చేస్తాం, వాళ్ళు వచ్చారని ఉండిపోతాం. వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించుకు రావడానికి ఇష్టపడడం, వాళ్ళు రారండి. ఒక్కొక్కరు అంటే నేను ఎక్కువగా సేవకులతో ఉండేదాన్ని అనమాట. పావులంకులు గారని పెద్ద ఆయన ఎక్కువగా నన్ను తిట్టకుండా తిట్టేవాడు అనమాట. ఇంకెలా తిట్టేవాడు అంటేనే ఎవరు తప్పు చేసినా నేనే కనబడతాను ఆయనకి. ఎవరు తప్పు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మంచోళ్ళైనా ఎవరు చేసినా ఎవరైనా సరే నేనే కనబడతాను. ఇప్పుడు వీళ్ళు లేచాడు అనుకోండి, నేను అక్కడ కూర్చున్నాను, ఏ కాదు ఎందుకు లభిస్తున్నావు అంటారు. ఏమన్నా అర్థమయ్యేది కాదు. అంటే వాళ్ళు లెగిసి వచ్చేసేవాడు, కూర్చుని పోయేవాడు. ఆ పక్కన నా అమ్మ ముసలిని కొద్ది వెళ్ళి మంచినీళ్ళు తెచ్చమ్మా అని అనుకో, నా కర్మకాలు నేను లేసాను అనుకోండి నలుగురులని, ఇంకా ఎంత దగ్గర 100 మంది వరకు ఉంటాం అనమాట. 100 మందిలో అలాగనేటప్పటికి నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అంకుల్ వాటర్ లేదు కూర్చో అనేవారు. వాళ్ళు పాపం ఏమనాలో అంటే చెప్తున్నాను అనమాట. అలాగా మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడనివ్వకుండా ఇలా ఎన్నో అడ్డులు ఆటంకాలు వస్తాయి. అలాగే ఒక సేవకులు అనమాట, ఆయన కరెక్ట్గా బయలుదేరే టైంకి ఇంటికి చుట్టాలు వచ్చారంట. చుట్టాలు వచ్చేప్పటికి మీకు పావు గంట టైం ఇస్తున్నాను, చర్చికి వస్తారా రారా అన్నారు. అంటే మేము రామండి. అయితే ఇంకా పలానా కూడా ఫోన్ చేస్తాను అన్ని వాళ్ళు వంట చేస్తారు. ఎందుకంటే ఉదయం 8 గంటలకు వేసుకోవాలని, 8 గంటల నుంచి 12:30 వరకు 3 ఆరాధనలు. 1 వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేయాలి, 2 బల్లా కార్యక్రమం, 3 కృతజ్ఞత అనమాట. అలాగా వర్షిప్ జరుగుతూ ఉంటే రాను అన్న వాళ్ళకి మీరే వండేసి మాకు కూడా వండేసి ఉండండి అని చెప్పేవారు. లేదంటే వాళ్ళు కూడా అంటే దేవుని సన్నిధికి మనల్ని రానివ్వకుండా అడ్డుపడే వాటిని నేను చెప్తాను. ఈ జీవన సంబంధమైనటువంటి పోరాటాలను అక్కడ మనం గమనించినట్లయితే 14వ వచనం కింద ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపడం. అంటే మనము ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధంగా ఉండాలని అని మనం ఎలాగ ఆశపడతామో మన పరిపక్వతలోనికి రావాలని దేవుడు ఆశపడతాడు. అలాగే రానివ్వకుండా ఇలాగ ఎన్నో మనల్ని అడ్డుగా ఉంచుతారు. ఎన్నో దేవుని నుండి దూరం చేయడానికి మొదటగా అపవాది మనల్ని ఫలింపనివ్వకుండా చేస్తారు. 2 శ్రమ మనల్ని ఫలింపనివ్వకుండా చేస్తారు. 3 ఈ జీవ సంబంధమైనటువంటి పోరాటాలు మనల్ని ఫలింపనివ్వకుండా చేస్తారు. మరి ఏది ఫలించేటట్టుగా చేస్తాడంటే 15వ మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించును. హల్లెలూయా. యోగ్యమైన మంచి మనసు గురించి ఇప్పుడు చెప్తే చాలా ఉన్నాయి. యోగ్యమైన మంచి మనసు ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసును మీరును కలిగి ఉండరు. ఒకసారి మీరు ఆలోచించండి, యేసయ్య మనసు ఎలా ఉంటది? మంచి నేలలో పడి, అందుకే దేవుడు రాతి గుండెను తీసి మాంసపు గుండెను మాకు మాంసపు గుండె ఎలా చాలా మెత్తగా ఉంటది, రాయి ఎలా ఉంటది చాలా గట్టిగా ఉంటది కదా. అలాగే మాంసపు గుండె మంచి మనసును మనకు దయచేయాలని ప్రభుని అడగాలి. ఎప్పుడైతే మనం మంచి మనసును కలిగి ఉంటామో, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉంటామో, ఆయన ఇందాక కదా ఎవరు నా యందును నేను ఎవరి యందును నిలిచి ఉంటానో వాళ్ళు ఎలాగా బహుగా
మార్చుకోకపోతే రక్షణ కూడా నువ్వు మారు మనసు పొందావా అంటే మనం మనసు మార్చుకున్నామా, మార్పు చెందిందా లేదా, ఆ మార్పు అనేది మన జీవితంలో కనబడితే అది మనకు ఫలభరితమైన జీవితం. ఏదో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కాదు. దేవుడు ఆకాశ పక్షులను చూడు, ఆ విత్తవు పోయి కొట్టలో కూర్చుకోను, కానీ దేవుడు వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తాడు. కానీ మనం ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడి ఫలించాలి అనేది వాంఛ మనకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి వాంఛను మనము కలిగి ఉంటామో ఆ ఫలభరితమైనటువంటి జీవితం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే రీతిగా చేస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యము విత్తనము, దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటిచ్చినప్పుడు, మనం మంచి మనసుతో దాన్ని అంగీకరించినప్పుడు, దేవుడు ఏదైనా మాట్లాడాడు అనుకున్నా, అమ్మ నీకు కోపం బహుగా ఉంది, దేవుడు కోపం తీసుకోమంటున్నాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు. ఒకసారి నేను నా హృదయంతో ఎంతో కలవరంతో వచ్చాను. ప్రతి ఒక్కరూ అలాగే వస్తూ ఉంటాం అనమాట. నేను ఊహించలేదు ఆవిడ నా పట్ల అలా ప్రవర్తిస్తుందని. నేను అసలు కళ్ళ కూడా నేను అనుకోలేదు. కానీ ఆవిడ సడన్ గా ఆవిడ మాట తీరు, ఆవిడ ప్రవర్తన, ఆవిడ జీవిత విధానం నా మీద చాలా గాయపరిచేదిగా అయిపోయేటప్పటికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తప్పుకుని ఏమన్నా అన్నావు అనుకోండి, నువ్వు పాస్టమ్ గారు ఉండాలని నువ్వు అలా మాట్లాడొచ్చా అంటారు. ఎందుకంటే దేవుడు వాక్యం చదువుతూ ఉంటారు. ఏంటి అని ప్రభు నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు, అది నా మనసు జీర్ణించుకోలేకపోతుంది, అసలు ఒప్పుకోవట్లేదు, నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. చాలా కోపము క్రోధము అనమాట. అలాగని నేను ఆవిడ డైరెక్టర్ గా నాకు కనబడినప్పుడు నేను ఆవిడని ఏమి అనలేకపోతున్నాను. అనియాలన్న మనసు ఉంది కానీ అనలేకపోతున్నాను. నాకు నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే మాత్రమే నేనేం చేయగలను, ఆ కార్యాన్ని అయితే మంచి అన్న చేయగలను. నా ఆలోచన అనుకోండి, ఆవిడ చేసినందుకు ఆవిడ అన్నందుకు నేను వెళ్ళి అనగలను, నువ్వు ఇలా చేసావు, అది తప్పు, అది నీకు కరెక్ట్ కాదు, ఇది మంచిది, ఇది చెడుగా నేను అనగలను. అంటే నేను గాయపరచగలను, నా మాట ద్వారా ఆవిడని నేను గాయపరచగలను. అది సెకండరీ. ఆవిడ గాయపడుతుందో గాయపడడం అనేది సెకండరీ. కానీ నాకున్న బాధ కొలిది నేను ఆవిడని అనగలను. ఆవిడ చేసింది తప్పని నాకు తెలుసు. ఆవిడ గ్రహించిందో గ్రహించలేదో నాకు తెలియదు, కానీ నేను ఎందుకంటే దేవుడు గ్రహించే మనసు మనకు అనుగ్రహిస్తాడు, ఆయన వాక్యాన్ని చదువుతాను కాబట్టి. కానీ నేను ఉండలేకపోతున్నాను. మా అత్తయ్య గారు చెప్తారు, ఎండు మిరపకాయలన్నీ చేవను పెట్టినప్పుడు అది ఎలాగైతే నిలవలేకపోతుందో నేను అలా నిలవలేకపోతున్నాను. దగ్గర 2-3 రోజులు అవుతుంది. నాకు అలాగే నాకు బాధ అయిపోతుంది అనమాట. ప్రభు నాతో మాట్లాడంటే దేవుడు అన్నాడు, అయితే క్షమించు అన్నాడు. అంత చేసిన ఆవిడ్ని క్షమించాలంట. అసలు అది నా గుండెని పిండేసే అంత పని అనమాట. నాకు వెంటనేనండి, మీరేం చెప్తారో వెంటనే చెట్లంచి లేచి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే ఆ మాటను నేను తీసుకోలేకపోయాను. ఆ అవతల వాళ్ళు చేసినటువంటి పని, యువతలు చెప్తున్న దేవుని వాక్యము నా శరీరము నా మనసు అంగీకరించ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతామండి? దేవుని సన్నిధికి మించిన ఆనందం ఇంకెక్కడా ఉండదు అనమాట. అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాను. నేనైతే చేయలేను, నేను క్షమించలేను, కానీ నువ్వు నాకు సహాయం చేస్తే మాత్రం నేను తప్పకుండా క్షమిస్తాను. తిరిగి నేను మళ్ళీ మునుపు ఆవిడతో ఏ రీతిగా అయితే ప్రవర్తించానో, ఏ రీతిగా అయితే మాట్లాడానో, ఏ రీతిగా అయితే వారితో సంబంధాన్ని కలిగి నేను జీవించానో నేను అలా జీవించగలను. ఎప్పుడు నేనైతే జీవించలేనేసే. నేను నిజంగా చెప్తున్నాను, నా మనసు అయితే నువ్వు చెప్పిన మాటకి నేను 100% అంగీకరించట్లేదు. కానీ నీవు నాకు సహాయం చేస్తే గనక నేను తప్పకుండా నేను చేయగలనని చెప్పేసి దేవుని సన్నిధిలో బయటికి వెళ్ళిపోయిన దాన్ని ఎంతసేపు అని ఉంటాం బయట. మళ్ళీ దేవుని సన్నిధిలో నాకు సహాయం చేస్తేనే నేను చేస్తాను, నువ్వు నాకు సహాయం చేయ, ఎందుకంటే నేను క్షమించలేను, నువ్వు నాకు సహాయం చేస్తేనే నేను చేస్తానని చెప్పేసి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నాను. అప్పుడు దేవుడు అటువంటి మనసును ఆయన ఇవ్వలేదా మనకు రాదండి. ఆయన ఏదైనా ఇస్తేనే, ఆయన ఇవ్వగా ఆపగలిగిన వాడు ఎవ్వడూ లేడు, ఆయన ఆపగా ఇవ్వగలిగిన వాడు ఎవ్వడూ లేడు. అది అయిన తర్వాత నేను ఈ వాక్యాన్ని చదివానండి. మనం ఫలించాము అనేది దేవుని మాటకు విధేయులుగా అయినప్పుడే, దేవుని మాటకు లోబడినప్పుడే. ఆ మనసుని తీసేసి దేవుని మనసును, ఆ మంచి మనసును మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన ఫలభరితమైనటువంటి జీవితము అనేక మంది చూస్తారు. ఆ తర్వాత ఆవిడ గ్రహించిందో గ్రహించలేదో
మరి నాకు అనవసరం. కానీ నేనేం చేశానంటే నా దేవునికి ఇష్టంగా ఒక్కడిగే వేయడానికి దేవుడు కృప చూపిస్తుంది. నాకే కాదు, మీ జీవితాల్లో కూడా ఎన్నో మీరు అడగకపోవచ్చు, నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నాకు తెలియదు. మీ జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశారు, అవి మీరు నాకు చెప్పలేదు. కానీ వాటిని బట్టి నేను ప్రభువును స్తుతించిన దానిగా ఉంటున్నాను. గమనించండి, మనల్ని ఫలింపనివ్వకుండా ఇన్ని అడ్డులు, ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు భూపరంగా. ఎందుకండి, పేదోడు జానడు పొట్ట కోసమే కష్టపడి తింటున్నాడు. బంగ్లాల్లో ఉన్న వాళ్ళని కూడా జానడు పొట్ట కోసమే కష్టపడి తింటున్నాడు. ఏంటి? మనసులో నెమ్మది ఉండాలి, శరీరానికి ఆరోగ్యం ఉండాలి. మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని కలిగి ఉన్నాము, మనము దేవునిలో ఉందాము, ఆయన మాట విందాము, ఆయన నుండి దూరం చేస్తున్న అపవాది ఆలోచనలు విడిచిపెడదాము. మరి జీవ సంబంధమైనటువంటి పోరాటాలను విడిచిపెడదాము. వాటిలో దేవుని కృప పొందుకున్నారు. తినడం మానేమంటారు ఏంటండి అని అడుగుతారు. మళ్ళీనే కాదు, వాటిని జయించే శక్తిని ప్రభువుని అడుగుదాము. మన కష్టకాలంలో ఒంటరిగా ఉన్నామని భయపడక, దేవుని తోడు కలిగి ఉన్నామన్న ధైర్యముతో